If you want to be in authority, you must know how to be under the authority. If you want to be in authority as a leader, as an elder, as a senior, as a one who influence people, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను నువ్వు ప్రభావితం చేసేటటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఒక నాయకుడిగా నువ్వు ఉండాలి అంటే, ఒక అధికారములో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, అధికారము కింద ఉండటం ఏంటో ముందు మనము నేర్చుకోవాలి. మొట్టమొదటగా మనమందరము దేవుని యొక్క అధికారం కింద ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు. వీఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ దేవుని యొక్క ఇష్టము ప్రకారం, ఆ దేవుని యొక్క చిత్తము ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారము మనకు దేవుడు అనుగ్రహించిన ప్రతి అధికారాన్ని మనం వినియోగించాలి. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రము దేవుడు వెంటనే ఛార్జ్ తీసుకుంటాడు. ఎందుకంటే